హాయ్ ఎవ్రీవన్, దిస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు పేటిఎం క్యాష్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. పేటిఎం క్యాష్ ఎలా ఎర్న్ చేయాలో మీకు ఈజీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో ఒక యాప్ చెప్తాను. ఆ యాప్లో ఏంటంటే మీరు గేమ్స్ ఆడుతూ ఎర్న్ చేయొచ్చు. అలాగే మీకు ఏంటంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ ఒకటి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు దగ్గర ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే ఒకటి సరిపోతుంది. మీకు ఎలాగో చాలా మందికి ఏంటంటే గేమ్స్ ఆడడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ గేమ్స్ ఆడడం ద్వారానే గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేయడం ఒక గోల్ అనేది ఉంటుంది కదా. అంటే ఇప్పుడు మనం ఈ లెవెల్ రీచ్ అవ్వాలి, తర్వాత ఈ లెవెల్ రీచ్ అవ్వాలనేది మనకు ఉంటుంది. అలాగే దానిలో ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ లెవెల్ రీచ్ అవ్వాలి, ఈ లెవెల్ రీచ్ అవ్వాలని. ఈ గేమ్లో కూడా అంతే. మనం ఆ లెవెల్స్ అనేవి క్రాస్ చేసుకుంటూ వెళ్తుంటే మనకు మనీ అలానే వస్తుందన్నమాట. డైలీ వచ్చేటప్పటికి ఒక రూ. 275 ఈజీగా ఎర్న్ చేసేయచ్చు. ఎవరైతే గేమ్స్ ఆడుతూ ఉంటారో డైలీ, వారానికి కాదు నేను చెప్పేది, డైలీ ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఏంటంటే 200 to 275 రూపీస్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అది నేను చెప్తున్నాను. గేమ్స్ బాగా, అంటే గేమ్స్ ఆడేయడం కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. మనకి చిన్నపిల్లలు చాలామంది గేమ్స్ ఆడుతుంటారు, బాగా ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మన మొబైల్ ఇచ్చేటప్పుడు ఆ గేమ్ ఆడమని ఇచ్చినా వాళ్ళు ఆడడం ద్వారా కూడా మనకు మనీ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఆ యాప్ ఏంటో తెలుసుకుందాం మరి. ఓకే, నా మొబైల్ ఓపెన్ చేస్తాను. ఓకే, నా మొబైల్‌లో మీరు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోయి బల్ స్మాష్ అని కొట్టినా గానీ కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ ఎలాంటంటే బల్ స్మాష్. ఓకే, మీకు చూస్తున్నారు కదా ఇక్కడ. ఈ బల్ స్మాష్ అని చెప్పి ఇలా ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా. ఇలాంటి ఐకాన్‌తో మీకు ఒక యాప్ ఉంటుంది. ఎందుకు ఫ్రెండ్స్, నేను కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే, ఈ యాప్‌తో పాటు మీకు ఇంకో యాప్ చెప్తాను నేను. అదేంటంటే మై ఈ పేట్యూన్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను. ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకొని మాట్లాడడం ద్వారా ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను రీఛార్జ్ కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో నేను అది అప్లోడ్ చేస్తాను. ఎలా రీఛార్జ్ చేసుకోవాలి ప్రూఫ్‌తో సహా నేను చూపిస్తాను మీకు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ స్లైడ్ జాయ్ నుండి కూడా ఎర్నింగ్స్ సూపర్గా వస్తాయి. ఇవేంటంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా నన్ను చాలామంది అడుగుతారు ఎలా ఎర్న్ చేయాలి సార్ అని చెప్పి. ఓకే, వాళ్ళ కోసం ఏంటంటే ఈ స్లైడ్ జాయ్ అండ్ పేట్యూన్స్ అండ్ ఈ బల్ స్మాష్ ఉంది కదా, ఇటువంటి యాప్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. నేను కింద ఏంటంటే ఈ స్లైడ్ జాయ్కి సంబంధించిన లింక్ అండ్ పేట్యూన్స్కి సంబంధించిన లింక్ అండ్ బల్ స్మాష్కి సంబంధించిన ఈ 3 లింక్స్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, బల్ స్మాష్లో మనం ఎలా వర్క్ చేయాలి, ఎలా చేస్తే ఎలా వస్తుందని చెప్పి చెప్తాను. ఓకే, బల్ స్మాష్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఏంటంటే ఫేస్బుక్తో సైన్ అప్ అవ్వమంటుంది. ఓకే, మీ ఫేస్బుక్తో డైరెక్ట్గా దీనిలో లాగిన్ అయిపోండి. మీ ఫేస్బుక్ అకౌంట్తోనే ఫేస్బుక్ అకౌంట్ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి మెయిల్ అయితే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు ఫేస్బుక్లో లాగిన్ అవ్వండి. ఓకే, ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అవ్వగానే మనకేంటంటే రూ. 10 పేటీఎం క్యాష్ అనేది ఇస్తారు. ఈ పేటీఎం క్యాష్ మీద మనం ట్యాప్ చేస్తే ఈ పేటీఎం సింబల్ మీద ఇందాక ట్యాప్ చేయగానే మనకేంటంటే రీడీమ్ ఆప్షన్ వస్తుంది. రీడీమ్ చేసుకోవడానికి మినిమం రూ. 100 ఉండాలి. రూ. 100 పేటీఎం క్యాష్ ఉంటే మనం మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి అలాగే ఇక్కడ పేటీఎం క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. మన పేటీఎం వ్యాలెట్కి విత్డ్రా చేసుకొని అక్కడ నుండి మనం రీఛార్జ్ అయితే రీఛార్జ్, లేకపోతే బ్యాంక్ అయితే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. ఓకే, దీనిలో ఎలా వస్తుంది మనీ అంటే ఇక్కడ మనకి పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 744 కాయిన్స్ ఉన్నాయి నాకు ఇక్కడ. అంటే ఇక్కడ కాయిన్స్ అంటే ఏంటి అర్థం, ఒక్కొక్క బెట్టింగ్ ఉంటుంది. వీటిలో బెట్టింగ్ కాదు, చూపిస్తాను. ఇక్కడ చూడండి, స్టార్ట్ స్మాషింగ్ అని ఉంది కదా. స్టార్ట్ స్మాషింగ్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఈ లెవెల్స్ అన్ని రీచ్ అయిపోయాను. ఇంకే మనం ఇలా పక్కకి స్లైడ్ చేస్తూ ఉంటే ఇది స్టార్టింగ్ లెవెల్ 100 కాయిన్. ఎంట్రీ ఫీజ్ వచ్చేటప్పటికి 50 కాయిన్స్. మనకేంటంటే డైలీ ఒక 500 కాయిన్స్ ఇస్తూనే ఉంటాడు. మనం బాగా ఆడినట్లయితే ఇక్కడ చాలా కాయిన్స్ అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ మనం పక్కకి స్లైడ్ చేస్తూ ఉంటే ఈ లెవెల్స్ అని నేను రీచ్ అయిపోయాను. ఓకే, ఇక ఇలా లాక్ వేసి ఉన్నాయి ఏంటంటే నేను రీచ్ అవ్వలేదన్నమాట. అవి కూడా ఆడేస్తే లాక్ పోద్ది. ఇక్కడ ఓకే, నేను 500 ఎంట్రీ ఫీజు చేసి 500 పెట్టి నేను తీసుకొని ఈ లీగ్ విన్ అయితే, ఈ లెవెల్ క్రాస్ అయిపోతే నాకు 1000 కాయిన్స్ ఇస్తాడు. లెవెల్ అంటే ఏముండదు, బల్బులు పగలగొట్టడమే, బల్బులు స్మాష్ చేయడం. ఓకే, దీని మీద క్లిక్ చేయండి, గేమ్ అర్థమవుతుంది మీకే. ఓకే, క్లిక్ చేశాను. క్లిక్ చేశాక మీకు ఏంటంటే ఈ బాల్తో ఇక్కడ ఒక బాల్ ఉంది కదా, ఈ బాల్తో ఏంటంటే ఇలా బాల్ మీద క్లిక్ చేయగానే బల్బ్ అనేది ఒకటి అనేబుల్ అవుతుంది, అక్కడ ఎలుగుతుంది. ఆ ఎలిగిన దగ్గర మనం ఏంటంటే ఈ పక్కన గోడ కొట్టి ఆ బల్బుకి తగిలేట్టు, ఆ బల్బుకి మాత్రం తగలి, మధ్య మధ్యలో బాంబులు ఉన్నాయి, ఆ బాంబుకి తగలకూడదు. చూసారు కదా, అలా ఏంటంటే ఈ 3 బల్బ్స్ని పగలగొట్టాలి. బాంబుకి తగిలింది, లెవెల్ క్లోజ్ అయిపోయింది. చూసారా, అలా బాంబుకి అయితే మీరు కొట్టుకోండి, నేను పిచ్చిగాడాను అందుకని పోయింది. మీరేంటంటే అలా కొట్టుకోకుండా బ్యాక్ వచ్చేయండి. ఓకే, ఇదేంటంటే 26th లెవెల్ కాబట్టి కొంచెం టఫ్గానే ఉంటుంది. నేను 26th లెవెల్ వరకు ఆడాను. ఓకే, మీరేంటంటే ఫస్ట్ లెవెల్ నుండి అయితే ఆడితే కనుక మీకు ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ లెవెల్ నుండి ఆడండి. ఓకేనా, నేను 26th లెవెల్ వరకు ఆడాను కాబట్టి మధ్య మధ్యలో బాంబులు ఇచ్చాడు. స్టార్టింగ్ అలా అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, దీనిలో ఏంటంటే మీ ఫ్రెండ్స్ ద్వారా ఇప్పుడు క్యాండీ క్రష్ ఎలా ఆడతారో, క్యాండీ క్రష్ ఆడడం ద్వారా మీకు మనీ అయితే రాదు. దీనిలో ఏంటంటే ఆడడం ద్వారా మనీ వస్తుంది. మనీ ఎలా వస్తుందంటే అదే చెప్తున్నాను.
ఇక్కడ కింద లీగ్స్ అని ఉంది. లీగ్ ఉంది కదా, ఈ లీగ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇది డైలీ లీగ్. ఈ డైలీ లీగ్లో వచ్చేటప్పటికి 60,000 బల్బ్స్ అనేవి సంజు అనే పర్సన్ స్మాష్ చేశాడు. స్మాష్ చేయడం వల్ల ఏంటంటే తనకి 275 రూపీస్ ఇస్తారనమాట. ఈ ఆఫర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 15 గంటలు 15 అవర్స్ 51 మినిట్స్కి క్లోజ్ అవుతుందండి. 15 గంటల 51 నిమిషాలకి ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ లోపు మనం ఏంటంటే మనం ఎక్కువ పగలగొట్టినట్టయితే నేను రెండే పగలగొట్టా. ఈ రోజు ఆడాను ఇందాక మీకు చూపించడానికి, ఆ రెండే అక్కడ పగలగొట్టింది. ఎన్ని బల్బులు అయితే మీరు పగలగొడతారో ఆ కాయిన్స్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత గేమ్ ఆడితే ఎన్ని బల్బ్స్ అయితే స్మాష్ చేస్తారో మీకు అంత మనీ వస్తుంది. ఓకేనా. సెకండ్ వచ్చిన వాళ్ళకి 200, థర్డ్ వచ్చిన వాళ్ళకి 150, ఇలా ఏంటంటే 1000 లెవెల్స్ వరకు ఇస్తారనమాట వీళ్ళు. 1000 లెవెల్స్ వరకు ఇచ్చుకుంటూనే వెళ్తారు మనం చూసుకుంటూ వెళ్తే. ఒక్కొక్కరు 50, 40, 30 అని చెప్పి చాలా ఇచ్చుకుంటూనే వెళ్తారు. ఇంకొకటి వచ్చేటప్పటికి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆడుతున్నారా లేదో చూసుకోవడానికి ఇక్కడ చందు అని నాది ఉంది కదా, ఇక్కడ నా నేమ్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్లో వచ్చేటప్పటికి ఇద్దరు ఆడుతున్నారు ఈ గేమ్ని. తనైతే స్టార్ట్ చేసి ఒక 2 డేస్ ఎలాగ అవుతుంది. ఇది నా ఫ్రెండే. ఓకే, ఇది నేను ఇక్కడ. నా ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి ఇద్దరు ఆడుతున్నారు మొత్తం. ఓకే, నెట్ స్లోగా ఉండడం వల్ల ఏంటంటే ఈ ఫోటోలు అనేవి లోడ్ అవ్వడం లేదు. ఫోటోలు కూడా లోడ్ అవుతాయి లేకపోతే. ఓకే, ఇక్కడ ఇన్వైట్ అని ఉంది. ఇన్వైట్ చేయడం ద్వారా ఏంటంటే 5 రూపీస్ అనేవి మీకు వస్తాయి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ఇంకా అదర్ ఏదైనా సోషల్ మీడియా ద్వారా ఎవరికైనా షేర్ చేయొచ్చు. ఇది షేర్ చేయడం ద్వారా మీ లింక్ ద్వారా వాళ్ళని జాయిన్ చేయించడం వల్ల మీకు 5 రూపీస్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే మనం పేటిఎం క్యాష్ ఎర్న్ చేయడానికి ఇది చాలా ఈజీ అయిన పద్ధతి. ఈజీ అనే కాదు, ఇంట్రెస్టింగ్గా మన గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఆడుతూ ఉంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు గేమ్ ఆడుతూనే మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇది మంచి యాప్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్లో నేను ఏంటంటే ఎనోటేషన్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఎనోటేషన్స్ వస్తున్నాయి కదా, దాని గురించి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఈ పేట్యూన్స్ ఈ స్లైడ్ షో ఇది కూడా ఇస్తాను. చూడండి, ఇవి పేట్యూన్స్ ఎలా వర్క్ చేయాలని తెలియకపోతే ఈ వీడియో చూడండి. కింద పక్క ఇప్పుడు లాస్ట్లో వస్తుంది చూడండి, ఇక్కడ ఎనోటేషన్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది కదా ఎలా ఎర్న్ చేయాలో పేటిఎం క్యాష్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే నాకు బూస్టప్ అవుతుంది. అలాగే ఇలాంటి వీడియోస్ చాలామంది చూసి మనీ ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశంగా ఉంటుంది కాబట్టి అందరూ తప్పకుండా లైక్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.